విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ప్రశాంతంగా ఉంది వాతావరణం, చక్కగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వారి మాట తీరు, వారి చేష్టలు ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడతా ఉన్నాయా? సో ఇప్పుడు అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ గారిని అనవసరంగా కదిలిచ్చారా? ఏంటి అసలు దీని వెనకైనా వ్యూహం ఉందా? సార్ మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వ్యూహం లాంటి ఏమీ ఉండవు. ఇక్కడ జరిగింది నిజమా కాదా అని నిర్ధారణ జరిగేటానికి ఒక కంప్లైంట్ ఇవ్వటం ఎమ్మెల్యే పరంగా చేయటం జరిగింది. ఇవాళ చిట్టిబాబు గారో లేకపోతే గఫూరో ఇంకోరో వాళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ కాదు, లేదు ఇంకొకటి కాదు. ఆయన క్లియర్గా కంప్లైంట్ ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన అవ్వకపోయినా కానీ ముందర వచ్చి నేను తప్పుగా మాట్లాడాను అనుకునే వాళ్ళందరికి కూడా నీ క్షమాపణ, బహిరంగ క్షమాపణ వితౌట్ ఎనీ ఇది లేకుండా చెప్తున్నా అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మీరు ఆల్రెడీ చూపించేది కూడా అదే. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. అప్పుడు ఏమన్నారు, అతను అనకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాడు అంటారు, ఇప్పుడు క్షమాపణ చెప్పమని అంటారు. అంటే ఇక్కడ ఎవరి వెనక వ్యూహం ఉంది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనని ఏ విధంగా రాజకీయ మలుపు తిప్పాలి, రాజకీయంగా మనకి ఎట్లా ఉపయోగపడే విధంగా చేసుకోవాలనేటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందరికి కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారైనా, సినిమా యాక్టర్లు ఎవరైనా సరే హీరోలుగా వారికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వారి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమలో ఆయన మంచి సక్సెస్ఫుల్ హీరోగా వెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా నాయకుడు, యువ నాయకులు లోకేష్ గారు, ఆయన రాజకీయ పరమైనటువంటి విషయంలో ఆయన సక్సెస్ఫుల్ గా వెళ్తా ఉన్నారు. ఈ రెండింటిని కలిపి దీన్నేదో ఒకరికొకరు పోటీలాగా, ఇదేదో వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా చేసి ఆ చలి మంటలో వేడి కాచుకునేటువంటి నీచమైన రాజకీయం చేస్తున్నారు. చూడండి, అది సమస్య. ఎవరు చేస్తున్నారు? వితౌట్ ఎనీ డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా. అమ్మన్ రాంబాబు చెప్తా ఉన్నాడు, శేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ఒకటి. రెండోది, చిట్టిబాబు గారు పెద్దవారు, చాలా పెద్దవారు. ఆయన నేనెప్పుడు కూడా భువనేశ్వరి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తోలనాడిన సమయంలో నేను కండెమ్ చేశాను, భయంకరంగా ఇచ్చి పడేశాను, అది ఇది అని చెప్పి ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు గౌరవ శాసనసభ్యుడిని. అదేవిధంగా ఈయనకి అవకాశం దొరికింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నారు. మీ వయసుకి, మీరు మాట్లాడే విధానానికి కొంచెం సమన్వయం పాటిస్తే నలుగురికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యతా సంస్కారం లేని వాళ్ళకి సభ్యతా సంస్కారం లేని హీరోని ఇలాగే మాట్లాడతారు. చిట్టిబాబు గారికి అవకాశం దొరికింది కాబట్టి ఏదో ఒక రంధ్రం దొరికింది కాబట్టి దాంట్లో దూరదామని చూస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు నేను చెప్పిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్య ఇదేదో లోకేష్ గారికి లేదా జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య అనే విధంగా తీసుకొస్తున్నారనే మాట అంటే ఈయనకు వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. చిట్టిబాబు గారికి వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. అట్లా కాదు, మీకేంటండి, మీకేంటి పార్టీకి లేదు. ఎవరైతే చిట్టిబాబు గారు కొంచెం మీరు 2 నిమిషాలు ఉపయోగపడండి, మాట్లాడివ్వండి. కార్యకర్తలు ఎప్పుడు సమయం దొరికినా దేవాపుడు ఎప్పుడు చేస్తారు. మీరు మీ ఆధిపత్య ధోరణి మీరు పోటాడు. ఎవరి మీద ఎందుకు ఏడుస్తారు? మీ తప్పు, మీలో ఉన్న తప్పులయ్యి మీరు ఎప్పుడు ఇవాళ కాదు, దేవా కాదు, ఎన్ని సినిమాలు ఎన్ని చోట్ల జరగట్లేదు. అది తెలుగుదేశానికి, జూనియర్ ఎన్టీఆర్ కి చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఆగండి, మాట్లాడరు, మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. ఇప్పటికైనా సభ్యతగా సమర్థించడం కాకుండా ఇది మాట్లాడింది తప్పే. ఓకే, నేను అడుగుతాను చిట్టిబాబు గారు, దయచేసి మీరు ఓపిక పట్టాలి, దయచేసి సార్. విజయ్ గారు ఒకటి చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీరేం చెప్తారు? సార్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా, ఒక ప్రముఖ హీరోగా ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుందో అదే విధమైన రెస్పెక్ట్ ఉంటుంది. అందులో
తక్కువ చేసేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రకరకాల వీడియోలు పెట్టారు. మొన్న రీసెంట్ గా మీరు కూడా ఒక వీడియో చూసుంటారు. లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాగానే వారిని కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి వీడియో మనందరం కూడా చూసాం. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఏం లేదండి, ఏదో ఉందనేటువంటి గాలి పోగేసి గాలి మాటలు గాలి ప్రచారాలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటిది వీళ్ళ ప్రయత్నం తప్ప దీంట్లో ఏ విధమైన వాస్తవాలు లేవు. నిజంగా ఒకవేళ ఎమ్మెల్యే గారు తప్పు వయసు వస్తే సరిపోదు, వయసు వస్తే సరిపోదు పెద్దరికానికి. ఆగండి మీరు విజయ్ గారు ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడింది మీరు విన్నారా సార్? మీరు ఆగండి సార్, చిట్టిబాబు గారు నేను అడుగుతాను, ఆగండి దయచేసి. తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, తప్పు మాట్లాడాడు అని కరెక్ట్ కాదు అని ఒక మాట అంటే గౌరవం నిలబడుతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు ఇప్పుడు మీరు దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా? పెద్దవాడు అన్నారు కదా, దగ్గుబాటి ప్రసాదే కాదు ఎవడైనా సరే తల్లి గురించి మహిళ గురించి తప్పు ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం మాట్లాడాడు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, విచారణ జరుగుతా ఉంది, ఆయన చేయలేదు అంటున్నాడు, అనలేదు అంటా ఉన్నాడు. దాని మీద విచారణ ఒకవేళ నిజంగా జరిగిందా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అరే బాబు పెద్దోడు ఊరుకుంటా ఉంటే 5 నిమిషాలు కూడా ఆగలేవేంటి? మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు సార్ ఎవరు మాట్లాడినా తప్పే. ప్రసాద్ ఎమ్మెల్యే అయినా సరే సామాన్యుల గురించి అసభ్యంగా మాట్లాడేవాడిని ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం, చర్యలు తీసుకోవాల్సింది, దాన్ని ఖండించాల్సిందే. ఖండించబోదాలు మన మనుషులే కాదు. అటువంటి పరిస్థితి అయితే ఒక్క నిమిషం ఇప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు ఎవరు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యే గారు తాను అనకపోతే అన్నందాన్ని అన్నట్టు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ 2 వారాలైంది. లేదు అన్నారంటే ఎమ్మెల్యే గారి మీద అధిష్టానం యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఏది జరగలేదు అనేది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళు 10 రోజుల నుంచి చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వారి ధర్నాలు కానీ లేకపోతే రాస్తారోకలో లేకపోతే గొడవ వాళ్ళు చేస్తున్న పరిస్థితి అక్కడ. సార్ ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, గతంలో ఏ విధంగా అయితే రెండు వర్గాలకు సంబంధించి వారిని రెచ్చగొట్టడానికి రకరకాల పద్ధతులు చేసేవాళ్ళు, మళ్ళీ అదే విధమైనటువంటి పద్ధతులు ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆయన క్లియర్ గా కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి, విచారణ జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా మందలించారు. ఇంకా దీనికి సంబంధించి విచారణ వచ్చిన తర్వాత నీ పైన చర్యలు ఉంటాయని కూడా, ఒకవేళ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అందులో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉంటే దాన్ని కూడా పోలీసులు ఛేదిస్తారు ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే ఉందా కుట్ర ఉందా దీని వెనక? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముసుగులో ఇంకెవరన్నా వేరే పార్టీలో వస్తున్నారంటారు మీరు? అంటే ఆ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే సొంత బాబాయని చంపుకొని కొట్టని చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఫ్రంట్ పేజ్ చేసినటువంటి వీళ్ళు ఎంతకైనా సమర్థులే కదా, వీళ్ళు చెప్తా ఉంది కదా, కాబట్టి వీళ్ళు చేశారంటానికి కూడా అవకాశం ఉంది. మేము స్పష్టంగా ఇవాళ జూనియర్ మీరు ఇంకో ఈ మధ్య వీడియో చూడండి, ఎప్పుడో కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు పురంధేశ్వరి మన భువనేశ్వరి గారిని ఏదో తప్పుడుగా మాట్లాడినప్పుడు నేను ఏ విధంగా బాధపడ్డాననే మాటల్ని ఇప్పుడేదో ఆయన్ని తిడితే ఆయన మాట్లాడినట్టు వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అంటే దీని లేదనా? ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు సార్? ప్రయత్నం చేస్తున్నారా లేదా? అది వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు? ఆ వీడియోలు జూనియర్ గారు అభిమానులు చేయొచ్చు, లోకేష్ గారు అభిమానులు చేయొచ్చు, ఎవరో సామాన్య ప్రజానీకం చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళు చేయొచ్చు. ఫలానా పార్టీ, ఫలానా వర్గం, ఫలానా వ్యక్తులని ఎట్లా చెప్తాం మనం ఆధారాలు లేకుండా? నేను చెప్పేది అదేనండి. దీంట్లో ఈ ఇష్యూని బేస్ చేసుకొని చలి కాచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంశం.